హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ టెంపుల్ ఎక్కడంటే బ్రహ్మంగారి మఠం అనమాట. కందిమల్లాయపల్లెనే ఏదో సంథింగ్ అంటారు. ఇక్కడేమో పోలేరమ్మ రచ్చబండ దగ్గర బ్రహ్మంగారు పోలేరి నిప్పుతేవే అని చెప్తాడు చూడండి. ఆ సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంటుంది. ఆ చరిత్ర కూడా అందరూ వినే ఉంటారు. అది అంట అక్కడ ఒక పెద్ద ఆయన చాలా బాగా చెప్తున్నాడు ఆ చరిత్ర గురించి. మీరు కూడా వినేయండి. మేమైతే బాగా కూర్చొని మంచిగా విన్నాము. మీరు కూడా వినేయండి. తర్వాత నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. స్వామి ఆ నివాస గృహములో ఆనాడు వడ్రంగి పనిచేస్తూ ఉండేవారు స్వామి. ఆనాటి గ్రామం పేరు కందిమల్లాయపల్లి. ఈ గ్రామంలో పోలేరమ్మ జాతర చేస్తూ స్వామిని కూడా చందా అడిగినారు గ్రామస్తులు. నేను చందా ఇవ్వలేనన్నా. పోలేరమ్మ జాతర అంటున్నారు మీరు. జాతరకు నా చేతనైంది రథం తయారు చేయిస్తాను, ఊరేగింపుకన్నారంట స్వామి. రథమండి కిలకల బండి. ఈ గ్రామంలో కందిమల్లారెడ్డి గ్రామస్తులు ఒప్పుకోలేదు. ఆయన నువ్వు చందా ఇవ్వాల్సిందేనని స్వామి అడిగినారు. అప్పుడు ఇవ్వనందుకు స్వామి కొన్ని ఇబ్బందులు పెట్టినారు ఆనాడు ఈ గ్రామస్తులు. బావికి నీళ్ళ ప్రాణి ఇవ్వకుండా స్వామిని జింక కొమ్ముతో ఆ నివాస గృహములో ఉండే బావిని ఆయన స్వహస్తాలతో ఆయన చూపుకున్నారు స్వామి. అదేనమ్మా. మరుసటి రోజు గ్రామస్తులంతా వచ్చి కొత్తమండ దగ్గర కూర్చొని ఎవరెవరు చందా ఇచ్చినారయ్యా అని అడిగితే గ్రామమంతా ఇచ్చినారు, కానీ వీరప్ప ఏ చందా ఇవ్వలేదన్నారు. కందిమల్లారెడ్డి అంటూనే ఇప్పుడు స్వామిని పిలుచుకొని వచ్చి రత్తబండ దగ్గర కూర్చోబెట్టి, ఏమయ్యా మరి నీకు చందా ఇవ్వకపోవడం కారణం, నువ్వు చందా ఇవ్వాలా, జాతర మొదలవ్వాలా, ఇవ్వకపోతే నిన్ను గ్రామం నుంచే బహిష్కరిస్తానన్నాడు. నేను వెళ్ళేస్తామా? నేను ఇవ్వలేనయ్యా, రథం తయారు చేయిస్తానన్నాను, అయినా మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. సరే కానివ్వండి, ఇచ్చే సందర్భం వచ్చే ఇస్తానన్నాడంట స్వామి. మరి ఇస్తానంటే ఎప్పుడో కాదు, ఆ ఇవ్వాల్సింది రచ్చబండ దగ్గరే ఇమ్మన్నాడంట మున్సు కందిమల్లారెడ్డి స్వామిని. అప్పుడు ఆయన మహిమ ఈ మున్సుకు ఈ గ్రామస్తులకు తెలియజేయాలా అనుకుని స్వామి పోలేరమ్మని మట్టి బొమ్మని చేయించి గ్రామ నడివీధిలో పెట్టిన్నారంట అమ్మవారిని గ్రామోత్సవానికి. గ్రామస్తులు ఈ గ్రామ మున్సు కందిమల్లారెడ్డి పొగాక్కాడ చుట్ట వెలిగించుకునేదే స్వామి చూసి, అమ్మ పోలేరి కొంచెం నిప్పు తీసుకురమ్మా, చుట్ట వెలిగించుకొని మున్సుకు, మరి నేను ఎవరైంది కూడా తెలుస్తుందంటూనే స్వామి. అప్పుడు అమ్మవారు గలగలగల శబ్దం చేసుకుంటూ గజ్జల సవ్వడితో నిప్పుల వైరాల ముక్కుడు తీసుకుని వస్తుందంట మట్టి బొమ్మలో నుంచి అమ్మవారు. ఆ వచ్చే రూపం స్వామికే కనిపిస్తుందంట, కానీ వీళ్ళెవరికీ కనుక వైరాల మూపుడి మాత్రం కనిపిస్తుంది. ఈ రూపంలో వస్తున్నామమ్మ, ఈ రూపంలో వస్తే జనులు చూడలేరు, భయపడతారు. బాలికా రూపంలో ప్రత్యక్షంగా అమ్మవారు సాక్షాత్ బాలిక రూపంలో నిప్పుదిస్తుందంట. అప్పుడు అమ్మవారు మరి దేవత రూపంలో ఉంది, మానవ రూపంలో ఉన్న సిద్ధస్వరూపిణియే. అమ్మవారిని శక్తి చాలగా గ్రామస్తులపై స్వామి పాదాల మీద పడి జరణ వేడుకున్నారు. మహానుభావ, నువ్వేదో సామాన్య మానవుడని మేమనుకున్నాను, దైవాంశ సంభూతుడని తెలియక నీకు ఇబ్బందులు పెట్టినామంటే నాయన, ఈనాడు మీరు తెలిసి చేసినా తెలియక చేసినా నేను మన్నిస్తాను. కొంతకాలానికి నేను సజీవ సమాధవుతాను. సజీవ సమాధైన తర్వాత నా జీవ సమాధను నివాస గృహమును రచ్చబండను భక్తాదుల దర్శనానికి వస్తాను నాయన. వచ్చేటువంటి వాళ్ళలో మైకులు కూడా ఉండవచ్చు. మీలాంటి వాళ్ళు గ్రామంలో ఉన్నారంటే ఈ గ్రామస్తులనే కాదు నాయన, వచ్చే భక్తాదులను కూడా నన్ను ఇబ్బంది పెట్టినట్టే వాళ్ళను కూడా దాన్ని ఇబ్బంది పెట్టి వేధిస్తారు. ఈ కందిమల్లాయపల్లి గ్రామంలో ఉండే మున్సు కందిమల్లారెడ్డి వంశవృద్ధి లేకుండా పోగాక అని చెప్తున్నారు. ఆ కందిమల్లారెడ్డి వంశీకులను అనాథతోనే గతించిపోయినారు. వాళ్ళ వంశీకులు ఎవరు. అప్పుడు ఏం స్వామి, మరి నాకు ఇంత పెద్ద శిక్ష విధించినావే అంటే, భవిష్యత్తులో ఈ కందిమల్లాయపల్లి చుట్టూ 12 ఆవిడ పట్నం అవుతుంది నాయన. నవరత్న మండపాలతో రెండో వైకుంఠమా అన్నట్టుగా ఉంటుంది నాయన భవిష్యత్తులో ఈ కందిమల్లాయపల్లి. ఈనాడు మరి మీరు ఈ విధంగా ఉన్నారంటే మీకు జన్మించిన వాళ్ళు వంశపారంపర్యంగా తరతరాలుగా వాళ్ళే విధంగా తయారవుతారు. ఇప్పుడు మీ వంశవృద్ధి లేకుండా పోతే మీతోనే గతించిపోతుందన్నారంట స్వామి. వాళ్ళతోనే సమాప్తి. అప్పుడు అమ్మవారు చెప్పాను, అమ్మ పోలేది
నువ్వెక్కడున్నా జంతువులు పొంగళ్ళు జరగాలని ఈ రక్తపాతాలనేవి గ్రామంలో లేకుండా గ్రామానికి వెలుపల పర్లాము దూరంలో చెట్లో ఐక్యమైపోమ్మ అక్కడేని పొంగళ్ళు యాగభోగా జరుపుకోమంటుంది అమ్మవారివి. చెట్ల ఐక్యమైన గ్రామానికి కిలోమీటర్ ఉంటుంది అమ్మవారి దేవస్థానం. ఈరోజు చాలా వైభవంగా జరుగుతాయి అమ్మవారికి పూజా కార్యక్రమాలు. ఒక రవాణా ముఖ్యంగా చెప్పడం ఏమిటంటే స్వామి ఆనాడు ఆయన ప్రతిష్ఠించిన శాలిగ్రామాలు ఉన్నాయి. అవి సీతాదేవి సమేత కోదండ రామచంద్ర లక్ష్మణ అభయాంజనేయ స్వామి శాలిగ్రామం గౌరీకి బాలాలయంలో ప్రతిష్ఠించున్నారు. ఈ ఆలయం నిర్మాణం జరిగింది. ఈ ఆలయ నిర్మాణం జరిగింది జూలై 14వ తేదీన స్వామివారికి ప్రథమ వార్షికోత్సవం స్వామివారికి కళ్యాణోత్సవం జరిపించినారు. కావున మీరు కూడా మీ ధర్మపత్ని సమేతస్య మీ సహకుటుంబస్య గోత్రస్య స్వామివారికి ధూపదీప నైవేద్యములకు పూజా కార్యక్రమాలకు మీరు కూడా సొంత ఆయన ఉండిలో సమర్పించుకోండి. మీకు 5 జస్టిస్ పరిస్థితులు స్వామివారికి చేస్తారు.